ఇక సాయంత్రం కర్ణాటక సిఎల్పి సమావేశం జరగనుంది. శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక అటు కర్ణాటక లోక్ భవన్ కు డీకే శివకుమార్ వెళ్లారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్ తో చర్చించారు. Well, there you can see D.K. Shivakumar with సాయంత్రం కర్ణాటక సిఎల్పి సమావేశం జరగనుంది. శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అటు కర్ణాటక లోక్ భవన్ కు డీకే శివకుమార్ వెళ్లారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్ తో చర్చించారు. సిఎల్పి సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా బెంగళూరు ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, ఎప్పుడు కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? ఏంటి సిఎల్పి సమావేశానికి సంబంధించి అప్డేట్స్? శంకరి, సిఎల్పి సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు విధానసౌధలో జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు అందరికి కూడా మెసేజ్ ఇచ్చారు. అందరూ కూడా 4 గంటలకు విధానసౌధ చేరుకోవాలని చెప్పి సూచించారు. సిద్ధారామయ్య అధ్యక్షతను కూడా ఈ సిఎల్పి సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం సిద్ధారామయ్య తుమ్కూరు పర్యటనలో ఉండగా కూడా డీకే శివకుమార్ గవర్నర్ కూడా కలుస్తున్నారు. గవర్నర్ కలిసి తన ప్రమాణ స్వీకార సమయాన్ని చర్చించేందుకు కూడా తెలుస్తుంది. నూతన కేబినెట్ ఏర్పాటుకు వంటి విషయాలు కూడా సమాచారం ఇచ్చేందుకు గవర్నర్ దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇవన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే పనులన్నీ జరుగుతున్నాయి. సాయంత్రం సిఎల్పి మీటింగ్ జరిగిన తర్వాత సిఎల్పి నేతను ఎన్నుకుంటారు. డీకే శివకుమార్ దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. సిఎల్పి నేతను ఎన్నుకున్న తర్వాత అట్లాగే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే విషయాలు చర్చించిన తర్వాత ఇటు సీఎం డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మంత్రివర్గంలో కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కులం ప్రాంతం ఆధారంగా కూడా 4 డిప్యూటీ సీఎంలు కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొత్త వారు మొదటిసారిగా కూడా కర్ణాటకలో 40 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారికి కూడా ఈ మంత్రివర్గంలో చోటు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిద్ధారామయ్య ఎవరైతే సిద్ధారామయ్యకు సన్నిహితులుగా ఉంటారో వారికి ప్రాధాన్యత, అట్లాగే కొత్త వారికి ప్రాధాన్యతతో పాటు ఇటు డీకే శివకుమార్ వర్గానికి సంబంధించిన వారికి కూడా కొత్త కేబినెట్ అయితే ఏర్పాటయ్యే పరిస్థితి కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రుత్విక్.